వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అర్హులైన వారందరికీ వార్డు సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుదారులను ప్రకటించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ వెల్లడి. నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏమవుతుందిలే అన్న ధోరణిని వీడండి. జిల్లా రవాణా అధికారి రంగారావు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచన. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల మేరకు అడ్డుకోవాలని చూస్తున్నారు. మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్రావు, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య ఆరోపణ. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో 16 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు, 1,00,000 డప్పులు విజయవంతం కోసం బుధవారం పెద్దపల్లిలో జరిగే సన్నాహక సమావేశానికి మాదిగలంతా వేలాదిగా తరలిరండి. మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య పిలుపు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం రామగుండం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ మేరకు ఎంపీ వంశీకృష్ణ ముందుగా రామగుండం ఎన్టీపీసీ జ్యోతి భవన్లో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్ కార్మికులకు అందించే గేటు పాసులు నెల రోజులకు కాకుండా 6 నెలలకు పెంచినట్లు అధికారులు ఈ సందర్భంగా ఎంపీకి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు లేని కాంట్రాక్ట్ కార్మికులను యథావిధిగా వయసుతో సంబంధం లేకుండా కొనసాగించాలని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సొంత ఎన్నికలతో పాటు ట్యాక్స్ మినహాయింపు వంటి అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో సింగరేణి, ఎన్టీపీసీ కార్మికుల సమస్యలను లేవనెత్తుతానని తెలిపారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు ఏదైతే ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటికెళ్ళి కూడా వాళ్ళ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళ రిప్రజెంటేషన్స్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ ఆఫీషియల్స్ కూడా పాజిటివ్గా స్పందించినారు. ఈ పోలీస్ వెరిఫికేషన్ పాయింట్ మీద ఏదైతే అప్పుడు ప్రతి నెల ఏదైతే అప్గ్రేడ్ చేసి టెస్టింగ్ చేసి అప్డేట్ చేసేది ఉండేనో దాన్ని నిన్ననే వారు డిస్కస్ చేసి 6 మంత్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే 6 మంత్స్కి ఆ టెస్ట్ ఉండేలాగా వస్తున్నారని చెప్పి దాని మీద కూడా మేము మళ్ళీ రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దాన్ని 1 year చేయాలని చెప్పి దాని మీద కూడా వాళ్ళు డిస్కషన్స్ చేస్తున్నారని చెప్పినారు. మరి ఇతర సమస్యలు ఏదైతే వాళ్ళు 60 years కాంట్రాక్ట్ వర్కర్స్ స్పెసిఫైడ్ ఏజ్ కాకుండా వాళ్ళ హెల్త్ బేసిస్ మీద వాళ్ళకి కంటిన్యూడ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ ఉండేనో దాని మీద కూడా చర్చించినారు. దాన్ని కూడా మేము ఖచ్చితంగా చూసి మెడికలీ ఫిట్ ఉన్న వాళ్ళకి మేము అవకాశాలు కంటిన్యూ చేస్తామని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 2018 ఏదైతే అగ్రిమెంట్ అయిందో దాని ప్రకారం దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని అప్డేట్ చేయమని చెప్పి కోరడం జరిగింది. దాని మీద కూడా చర్చించినారు. వాళ్ళు దాని మీద ఇంటర్నల్లీ డిస్కస్ చేసి మళ్ళీ దాని మీద రివర్ట్ అవుతారని చెప్పారు. ఆల్ ఇన్ ఆల్ ఏదైతే సమస్యలు ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేసి అప్డేట్ చేస్తారు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఈరోజు మార్నింగ్ వాక్ కూడా సింగరేణి స్టేడియం వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు అక్కడ లోకల్ స్థానికులతో మాట్లాడుతుంటే సింగరేణి సమస్యలు ఎన్నో పెండింగ్ ఉన్నాయి. ఐటీ పర్క్స్ విషయంలో కానివ్వండి, లేదా వాళ్ళ సొంత ఇంటి కల స్థలము ప్లస్ హౌస్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు వేరే బెనిఫిట్స్ ఏదైతే వాళ్ళకు వచ్చేది ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. అనంతరం గోదావరికని జ్యోతిబాపులే గురుకుల పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపీ వంశీకృష్ణ బెంచ్లను పంపిణీ చేశారు. గత 15 రోజుల క్రితం ఎంపీ జ్యోతిబా స్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో స్కూల్ ఆవరణలో కూర్చునేందుకు బెంచ్లు కావాలని విద్యార్థులు కోరగా విద్యార్థుల కోరిక మేరకు నేడు బెంచ్లను అందజేశారు. కాగా స్కూల్ ప్రిన్సిపల్ శిరీష ఎంపీ వంశీకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.
నా పేరు శిరీష, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ని. మా పాఠశాలకి 15 రోజుల క్రిందట ఎంపీ గారు విజిట్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో ఇన్స్పెక్షన్లో భాగంగా విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందులో పిల్లలు పేరెంట్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి కాస్త టైం స్పెండ్ చేయడానికి బెంచెస్ కూడా కావాలి అని అడిగారు. తక్షణమే స్పందించి 15 రోజుల వ్యవధిలోనే బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు సార్ ప్రత్యేకించి ఇక్కడికి వచ్చి పిల్లలకు ఆ బెంచెస్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళారు. అర్హులైన వారందరికీ వార్డు సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుదారులను ప్రకటించడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా అర్హుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మంగళవారం వివిధ డివిజన్లలో వార్డు సభలను నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్ కార్యాలయం వెనుకాల 26వ డివిజన్కు సంబంధించిన ప్రజలతో వార్డు సభ నిర్వహించగా 31వ డివిజన్లో శివాజీనగర్ ఆ వార్డు ప్రజలకు వార్డు సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తిగా స్థలం, ఇల్లు లేని వారిని గుర్తించి ఇందిరమ్మ ఇళ్లకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అలాగే 2701 మందిని కొత్త రేషన్ కార్డులకు అర్హులుగా గుర్తించడం జరిగిందని తెలిపారు. కొంతమంది రేషన్ కార్డులు ఉన్నా వారి పిల్లల పేర్లు నమోదు కాలేదని, అలాంటి వారి దరఖాస్తులు కూడా పరిశీలించి వారి పేర్లను చేర్చడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజాపాలనలో రామగుండం కార్పొరేషన్ పరిధిలో 35,000 దరఖాస్తులు రాగా పరిశీలన అనంతరం 28,000 దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగిందని, అందులో ఇల్లు లేని వారు 26,750 మంది ఉన్నారని తెలిపారు. ఇప్పటికే కొంతమంది ఇందిరమ్మ ఇళ్లకు సెలెక్ట్ చేయడం జరిగిందని, అర్హతలు ఉండి రానివారు వార్డు సభల ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించడం జరుగుతుందని అరుణశ్రీ తెలిపారు. రామగుండం మున్సిపల్ పరిధిలో ఇంతకుముందు చెప్పినట్టుగా మొత్తంగా 2,701 కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి టౌన్ మొత్తంకి. అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన లాస్ట్ 10 years నుంచి చాలా మంది మీ సేవలో అప్లై చేసి, అంటే ఎగ్జిస్టింగ్ కార్డు ఉంది కాకపోతే వాళ్ళ పిల్లలు కానీ, ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ కానీ అవి కొత్తగా మెంబర్స్ యాడ్ అవ్వడం అనేది జరగలేదు. ఆ డేటా మనకి తహసీల్దార్ లాగిన్లో, ఆర్ఐ లాగిన్లో, తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లాగిన్లో పెండింగ్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు మనకి అప్రూవల్ కోసం లిస్ట్ ఇవ్వడం జరిగింది. అట్లా మనకి 9,074 మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన నెంబర్స్ యాడ్ చేయబోతున్నాం. అది మనం ఇవాళ అప్రూవల్ తీసుకుంటున్నాం వార్డు సభ ద్వారా. అదేవిధంగా కంప్లీట్గా కొత్త రేషన్ కార్డ్స్ 2,701 కొత్త రేషన్ కార్డ్స్ తీసుకుంటున్నాం. అదేవిధంగా మళ్ళీ మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంతకుముందు మేయర్ సార్ చెప్పినట్టుగా మొత్తం మనకి అప్లికేషన్స్ 35,000 అప్లికేషన్స్ వచ్చాయి మాకు ప్రజాపాలనలో. అందులో మనం వెరిఫై చేసిన తర్వాత అంటే కొన్ని మన ప్రియారిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం వాళ్ళకి ల్యాండ్స్, వాళ్ళ 4-wheeler, వాళ్ళ ఎంప్లాయ్ ఆ డేటాబేస్ చూసుకొని ఇందిరమ్మ యాప్ ద్వారా మనం ఏదైతే ఎంట్రీ చేసినామో ఆ ఎంట్రీ చేసిన డేటాబేస్ ప్రకారం మనకి స్టేట్లోనే మనకి డేటా ఫిల్టర్ అయ్యి వచ్చింది. దానిలో మనకి 28,540 మెంబర్స్ మనకి ఎలిజిబిలిటీ వచ్చింది రామగుండం కార్పొరేషన్ లిమిట్లో. ఈ ప్లాన్లో మనకి హౌస్ సైట్స్ ఉన్న వాళ్ళు 1,790, హౌస్ సైట్ లేని వాళ్ళు అంటే జాగా కూడా లేదు అలాంటి వాళ్ళు 26,750 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళకి మనము ప్రియారిటైజ్ చేసుకుంటూ ఇందిరమ్మ అనేది బట్ అప్రూవల్ అనేది ఇప్పుడు తీసుకుంటాము. ప్రియారిటైజ్ చేసుకుంటూ అది ప్రాసెస్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించి మా ముఖ్యంగా దీనికన్నా ముందు ఒకటి గవర్నమెంట్ నుంచి ఇచ్చిన మెసేజ్ మా సూపర్వైజర్ ఒకసారి చదివి వినిపిస్తారు. గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది మనకి అఫీషియల్గా. ఈ వాట్సాప్లో ముందు లిస్ట్ అనౌన్స్ చేసే ముందు వాట్సాప్లో మెసేజ్ చదివి వినిపిస్తాము. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ డివేను, రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, తహసీల్దార్ కుమారస్వామి, కార్పొరేటర్లు అడ్డాల స్వరూపరామస్వామి, మహంకాళి స్వామి, ముస్తఫా అధికారులు పాల్గొన్నారు. వాహనదారుల నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఏమవుతుందిలే అన్న ధోరణిని వీడండని జిల్లా రవాణా అధికారి రంగారావు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచించారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మంగళవారం గోదావరికని బస్ డిపో వద్ద రామగుండం టాటా మ్యాజిక్ బస్టాండ్ ఆధ్వర్యంలో రామగుండం ఎంవీఐ నిర్వహణలో రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా రవాణా అధికారి రంగారావు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు హాజరై రోడ్డు ప్రమాదాల నివారణకు టాటా మ్యాజిక్ల డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ రూల్స్ తెలుసని, కానీ అందరూ తెలిసి కూడా పాటించకపోవడం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పట్ల నిర్లక్ష్యం వీడాలని కోరారు. వాటి విషయంలో దయచేసి ఎవ్వరు కూడా కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు బ్యాటరీ పనిచేస్తలేదు, బండి నడవదు, స్టార్ట్ కాదు, దాంతో ప్రమాదం కాదు కదా. డీజిల్ అయిపోయింది, దాంతో కూడా ఏం కాదు.
ప్రమాదానికి మాత్రం మేజర్ కారణం టైర్స్. అట్లనే ఈ నట్స్ బోల్ట్స్ అప్పుడప్పుడు ఒక దృష్టి పడతా ఉండాలి, ఏమన్నా క్రాక్స్ వస్తున్నాయా. ఎందుకంటే ఓవర్లోడ్ అనేవి చెప్పినా చెప్పకపోయినా వద్దన్నా గుట్ట వేస్తూనే ఉంటారు మీరు. వాటి వల్ల ఈ గుట్టలలో పడ్డప్పుడు అవన్నీ చిన్న చిన్నగా క్రాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. వాటిని రోజు పొద్దున మెయిన్ వీల్స్కు నట్స్ బోల్ట్స్ మేజర్ ఇంపార్టెంట్ అవే. ఏది మనకు చేతులకెళ్ళి కంట్రోల్ పోయేది. దయచేసి అవి ప్రతిరోజు మీరు విధిగా పొద్దున స్టార్ట్ అయ్యేటప్పుడు చూసుకోండి. అద్దాలు ఎట్లా క్లీన్ చేసుకుంటారు, మిగిలిన సోదరుడు చెప్పిన ఐటమ్స్ ఎట్లా చూస్తారు. ఎందుకంటే ఇవి ప్రాణాలకు సంబంధించినవి. ఇక ప్రమాదాలు అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి 3 నిమిషాలకు ఒకరు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ప్రతి నిమిషం ఒకరికి దెబ్బలు లాక్కుంటారు. ఎవరైతే లెక్కలు ఇక మనం మాట్లాడుకుంటున్న ఈ అర్ధగంట గంటల 14 ప్రాణాలు పోయినట్టు. మీకు ఇవన్నీ తెలుసు, కానీ మీకేది చెప్తున్నామంటే మనం ఒక సంఘటితంగా ఉన్నాం. మీరు ఒక గ్రూపు, మీ చేతిలో రోజు ఒక 20 మందో 30 మందో ట్రావెల్ చేయబడుతుంది. అంటే మిగిలిన సభ్యుల కంటే మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరి పైన అవగాహన కల్పించడానికి మనకు రోజుకు ప్రతి ఒక్క 3 నిమిషాలకు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ప్రాణం పోతుంది. దాంట్లో దాదాపు 40% ఆఫ్ ది హెడ్ ఇంజరీతో జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి అవేర్నెస్ గురించి అని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకుండా 2 వీలర్ తీయకూడదు. అలాగే చిన్నపిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. ప్లస్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. తాగి బండ్లు నడపదు. ఒకవేళ తాగి బండ్లు నడుపుతుందంటే ఫస్ట్ వచ్చేసి ఫైన్ కట్టుకుంటారు, రెండోసారి వచ్చేసి జైలుకు పోతారు. జైలుకు పోయినప్పుడు అది పబ్లిసిటీ అనేది జరుగుతుంది, పరువు పోతుంటుంది. సో ఇటు డబ్బు పోతుంది, అటు పరువు పోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. నెక్స్ట్ 80% చిన్నపిల్లలకి వద్దు. ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అనేది పాటించాలి. ఇక్కడ మెయిన్ వచ్చేసి టాటా ఏసీ యూనియన్స్ వాళ్ళతో మీటింగ్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. టాటా ఏసీలో దాదాపు సుమారు 12 మంది ప్రయాణిస్తుంటారంటే 12 కుటుంబాలను వాళ్ళ గమ్యానికి వీళ్ళు సురక్షితంగా చేపిస్తారు. సో అలాంటి వాళ్ళు ఒకవేళ తాగి బండి నడిపితే ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ మలుపు తిరిగి ఎట్లా స్పీడ్ గా పోవాలి. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం రోడ్డు ప్రమాదాలకు గురి కావద్దంటూ పాట రూపంలో కోరారు. చూసుకొని నడపాలి, అరే భద్రం తమ్మి తెర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి తెర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి తెర చూసుకొని నడపాలి. భద్రం తమ్మి తెర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. భద్రం తమ్మి తెర బైకు నడిపేటప్పుడు పైలం సుమ్మి చూసుకొని నడపాలి. హెల్మెట్ తలకు పెట్టు, వెనుక ముందు నగరు పెట్టు. అరే హెల్మెట్ తలకు పెట్టు, వెనుక ముందు నగరు పెట్టు. అనంతరం టాటా మ్యాజిక్ వాహనాలతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ర్యాలీని జిల్లా రవాణా అధికారి రంగారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎంవీఐ సంతోష్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ హరిశేఖర్, అసిస్టెంట్ ఎంవీఐ ప్రదీప్, అధ్యక్షులు విద్యాసాగర్, తాటిపర్తి లక్ష్మణ్, బొమ్మక సదానందం, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు దయా నర్సింగ్, ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు, దీకొండ శారద, సానగుండ రవీందర్, కొండ్ర వెంకన్న, జిన్నారామ, జిన్నా శ్వేత, మంతని స్పందన, ఉప్పు స్పందన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి.
ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల మేరకు అడ్డుకోవాలని చూస్తున్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో మంగళవారం మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాటానికి మద్దతునిస్తూ గోనె ప్రకాష్ రావు కాశీపేట లింగయ్యతో కలిసి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటం తర్వాత మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ పోరాటమే సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుందని తెలిపారు. ఎన్నో పోరాటాల మూలంగా సుప్రీంకోర్టు ధర్మాసనం వర్గీకరణను రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పును ఇస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ చేస్తామని తెలపడం జరిగిందని, దాన్ని మంత్రి పదవి కోసం మాలలను అడ్డుపెట్టుకుని వర్గీకరణ జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. వర్గీకరణ జరగకపోతే మాదిగ ఉపకులాలు రాజకీయంగా, విద్యా ఉద్యోగాల పరంగా రిజర్వేషన్లు నష్టపోవడం జరుగుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న తలపెట్టిన 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమానికి అన్ని కులాలు మద్దతుగా నిలవాలని గోనె ప్రకాష్ రావు కోరారు. ఫుల్ బెంచ్ 7 సభ్యుల ఫుల్ బెంచ్, 7లో దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు. ఒక జడ్జి విభేదించిండు 6 పర్ఫెక్ట్ గా. తర్వాత దాన్ని మీరు కూడా రివ్యూ చేసినప్పుడు ఆ జడ్జి కూడా ఈ 6 వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అతను కూడా ఎవరైతే అపోజ్ చేశాడో, అపోజ్ అంటే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేసి అతను కూడా మళ్ళీ ఏదైతుందో దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సమంజసమే ఏబిసిడి కండిషన్. ఇది రాష్ట్రాల పరిధిలో ఉంటుంది, కేంద్రానికి సంబంధం లేదు. అన్న చెప్పినట్టుగా ఎప్పుడు ఏంది అనేది అది రాష్ట్రానికి వదిలిపెట్టారు. ఈ టైం బాండ్ లోపల చేయమని త్వరలో అని చెప్పారు. అది అక్కడ ఒక క్లిక్ అయిపోయింది. ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఇక్కడ అసెంబ్లీ నడుస్తున్నది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్పందించారు. ఏ రాష్ట్రం అంటే 29 రాష్ట్రాలు, అందరికంటే మొదటి వ్యక్తిగా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను. దాని తర్వాత కొంతమంది పెద్దలు గతంలో నిగూఢంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు. వివేకన్న మాజీ ఎంపీ, వాళ్ళ కొడుకు మన ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, కొడుకు ఎంపీ వినోద్ బహిరంగ వేదిక మీద వచ్చి ఒక బల ప్రదర్శన చేసి మేము అడ్డుకుంటాం. అలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2014 పెట్టింది, 18లో పెట్టింది, 23లో పెట్టింది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభలో మేము అధికారం రావడం ఖాయము, ఏబిసిడి కేటగిరీ చేస్తామని చెప్పిండు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు బలం, అక్కడ మాదిగా పాపులేషన్ నల్గొండ. బ్యాంక్ లోన్లు కానీ పరిశ్రమలు కానీ అన్ని వాళ్ళే లాభం జరుగుతుంది. ఈరోజు ఒక అత్యున్నత న్యాయస్థానం, పార్టీ లైను, ముఖ్యమంత్రి, ఇలా ముఖ్యమంత్రిని కాదంటున్నావు, పార్టీ అధినేతను కాదంటున్నావు. ఈ రోజు ఏదైతుందో డబ్బులు అహంకారంతో ఏదైతుందో ప్రదర్శన చేసి నేను దీన్ని అడ్డుకుంటా అంటే ఎట్లా అడ్డుకుంటావేను? హరిహరాదులు వచ్చిన నేను అనుకుంటున్నా ఈ 7th తర్వాత మళ్ళొక విప్లవం ఢిల్లీ లెవెల్లో జరగబోతుంది. ఖచ్చితంగా 2 నెలల 3 నెలల దీన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఈ రోజు 29 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కర్ణాటక కంటే ఇవాళ మహారాష్ట్ర కంటే ఈవెన్ ఎనీ ఆఫ్ ఢిల్లీ అయితే చిన్న స్టేట్ అనుకోండి, పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇవాళ పార్టీకి ఏ పార్టీకి ఫీడ్ చేయాలన్నా తెలంగాణ. ఈరోజు మీకు బీఆర్ఎస్ తెలుసు, దేశంలో ఎవరికి ఫ్లైట్ లేదు, ఫ్లైట్ 1000 కోట్ల నిధి. జాతీయ పార్టీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ఎక్కువ నిధి ఫండ్ వచ్చింది ఎవరికి? వాళ్ళకు ఎలక్ట్రోల్ బాండ్స్ 1000 రూపాయలు వైట్ మనీ అది. ఇక వేరే సంగతి, 1000 కోట్ల సంగతి వేరే అనుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు చేసింది అనేది మీ అందరికి మా అందరికి అన్ని తెలుసు. 20 కోట్ల రూపాయలు ఏదైతుందో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ 20 crores ఒక క్యాండిడేట్కు. కొంత గెలిచే అవకాశం ఉందంటే, ఇంకెక్కువ టైట్ ఉందంటే, ఓడిపోతుందంటే 20కి ఖతం చేసి. అటువంటిది ఈ రోజు ఏదైతుందో అడ్డుకోవడం పద్ధతి కాదు. రేపు మందకృష్ణ గారు మీరు అన్నట్టుగా ప్రిపరేషన్ కోసం వాళ్ళంతా ఇంకా దండోరా వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. దాని తర్వాత చెప్తారు అనుకోండి. ఇది న్యాయమైంది. 96 నుంచి నేను దీనికి మద్దతు చేస్తున్నాను. ఆ రోజు మాత్రం కృపాకర్ గారు అనేది అవుతుందో నెల్లూరు చాలా పెద్ద నాయకుడు, అంటే డిఫర్ అయ్యి వేరే పోయింది అనుకోండి. అతను ఈ జిల్లా ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ పెద్దపల్లి ఐబీలో. ఆ రోజుల్లో నా శక్తి 30,000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ 2-3 వెహికల్కి అవుతుందో 29,000 ఉంటే 29 ఒక 1000 ఉంచుకొని 29,000 అక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చిన.
మిత్రులకు. ఈరోజు దీనికి కూడా నేను సర్వ విధాన ఇక్కడ లోకల్గా ఉండే ఈ జిల్లాలో ఉండే మీటింగ్స్ కానీ రేపు రాబోయే రోజుల్లో కానీ నా వైపు నుండి నేను అనౌన్స్ చేశాను పబ్లిక్ మీటింగ్లో 1000 డప్పులు దట్ ఈజ్ లేడీస్ 1000 డప్పులు ఎక్కడికి హైదరాబాద్. రేపు రిక్వెస్ట్ చేసిన మందకృష్ణ గారిని ఈ ఫిబ్రవరి ఇది తర్వాత 1 month ఒకటి రిక్వెస్ట్ చేయమను, డిమాండ్ కాదు, పోరాటం కాదు, ఇది ఇంప్లిమెంట్ చేయండి. లేకపోతే ఢిల్లీలో 5000 డబ్బుల ఓ ట్రైన్లు బుక్ చేసుకొని ఏదైతుందో అక్కడికి వెళ్ళేదో 5000 డబ్బులు తక్కువ కాకుండా జన సమీకరణ చేసి రిక్వెస్ట్ చేసుకుంటూ ఢిల్లీ అంతా కవాతు చేసి ప్రియాంక గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి ఏదైతుందో మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చిండ్రు, కోర్టు తీర్పు ఉంది, ఎందుకు చేయడం లేదు అసమానతలు. అజైన్మెంట్ రిక్వైర్డ్ యాజ్ ఎర్లియర్ యాజ్ పాసిబుల్. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందేనని చెప్పడంతో గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా స్పందించి మేము వెంబడే చేస్తాము దీన్ని అని మాట ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా. కానీ ఇప్పుడు తాత్సారం జరుగుతుంది ఈ అంశంలో. రాష్ట్ర ప్రభుత్వము తాత్సారం చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు కాక. కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది. దాన్ని అమలు చేయకుండా అందులో ఉన్న నాయకులే కొంతమంది అడ్డుపడుతుండగా అయినా రేవంత్ రెడ్డి గారు నేను చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు, బాబు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది బరాబరే, కానీ మేము ఎప్పుడు చేయాలనేది మేము అప్రాప్రియేట్ టైం, అప్రాప్రియేట్ డెసిషన్ వీ విల్ టేక్ ఆఫ్టర్ దట్, నువ్వు ముంగడి పోవాలని చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. మాదిగల మీద ఉండే ప్రేమ కాంగ్రెస్కు ఉన్నది ఎప్పుడు కూడా. కాంగ్రెస్ మాదిగలను ఊరి బయట ఇందిరమ్మ ఇళ్ల నివాసం పేరు మీద ఊరి బయట ఉంచడం 60 సంవత్సరాల నుంచి జరిగిన చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఈ అన్ని విషయాలు 30 సంవత్సరాల నుంచి పెద్దలు మందకృష్ణ మాదయ్య గారు ఆయన ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక్కటే 1.5 ప్రోగ్రాం మీద మాదిగ జెండాలను సాధించాలి. మా మాదిగల పిల్లలకు మాకు ఎంతైతే జనాభా ఉన్నదో ఆ జనాభా తమాషాగా మాకు రావాల్సిన హక్కులన్నీ రావాలి అనే ఉద్దేశంగా మళ్ళీ ఫిబ్రవరి 7వ తారీఖు నాడు 1,00,000 దప్పులు 1000 గొంతులతో కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా రేపు పెద్దపల్లి జిల్లా, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మొత్తం మాదిగలందరూ కూడా అక్కడ ఏకత్రితం కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం అక్కడ మందకృష్ణ గారు దాన్ని మీటింగ్ని అడ్రస్ చేయబోతున్నారు. అర్జీవన్ జీఎం కార్యాలయంలో 16 మందికి అర్జీవన్ జీఎం లలిత్ కుమార్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్తో పాటు ఏఐటీయూసీ అర్జీవన్ సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ మాట్లాడుతూ మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతుందని అన్నారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉద్యోగంలో చేరబో ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతులలో ఉందన్నారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు. మొత్తం 16 మందికి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న శ్రీ హనుమంతరావు గారు, ముఖ్యంగా ఫస్ట్ ఈరోజు ఆర్డర్స్ తీసుకుంటున్న యూత్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. సింగరేణి కాలనీస్ మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది వర్క్లోకి. సింగరేణి కాలనీస్ ఒక గొప్ప సంస్థ. ఈ సంస్థలో పనిచేస్తున్న అందరూ గర్వకారణం. అట్లనే ఈ యొక్క గొప్ప సంస్థలోకి చేరడానికి మా కుటుంబంలో, సింగరేణి కుటుంబంలో చేరుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం.
సంస్థకైనా బలం కానీ దాన్ని ఇది ఎన్ని కోట్లు పెట్టుబడులు ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి కాదు, ఆ కంపెనీలో పనిచేస్తున్న అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు మాత్రమే. ఇంత పెద్ద సంస్థని పైనుంచి కింద దాకా అందరూ ఒక మాట మీద నడుకొని ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే కుటుంబం, అదే స్ఫూర్తితో చేసినాడే అన్నీ నెరవేరుతాయి. సో ఇప్పుడు ఈ యూత్ ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వీరి చేతుల్లోనే సింగరేణి భవిష్యత్తు ఉంది. ఇక్కడ మనం గమనించుకోవాలి అంటే సింగరేణి కంపెనీ కోరుకునేది అందరు ఉద్యోగులు ఉత్తమ ఉద్యోగులు కావాలని కోరుకుంటుంది. ఆ రకంగా కావాలని మీ పనులలో మీరు మంచి పనిని నేర్చుకొని మీ సీనియర్ల నుంచి నేర్చుకోండి. అది కొద్ది రోజుల్లో కంపెనీ ఎదగడానికి కూడా ఎన్నో అవకాశాలు ఇస్తున్నది. మీరు చాలా మంది వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మీ సంస్థ భవిష్యత్ అంతా ఇప్పుడు యువత మీద ఆధారపడి ఉన్నది. దాదాపుగా సింగరేణి సంస్థను BIFRలో పోయినప్పుడు మన తల్లిదండ్రులు, మన తాతలు, తండ్రులంతా దీన్ని రక్షించి అందించిన ఫలాలు ఈ సంస్థను ఇంకా 10 కాలాల పాటు మనం రక్షించుకోవాలన్నా, ఈ సంస్థను ఇంకా లాభాల వాడలో ప్రయాణించాలన్నా ఇవాళ వస్తున్న కారుణ్య నియామకాలు వస్తున్న యువకులపైనే ఈ సంస్థ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. సింగరేణి సంస్థ అనేక ఇప్పుడు భూమి నిక్షేపాలు కాకుండా కరెంటు ఉత్పత్తిలో కూడా అగ్రగామిగా నిలుస్తూ ఉన్నది. సోలార్ ప్లాంట్ నియమిస్తూ ఉన్నది, హైడ్రాలిక్ పవర్ నిర్వహిస్తున్నది, ఇంధనము ద్వారా కూడా చేస్తున్నది. అదేవిధంగా మన ఇతర రాష్ట్రాల్లో రాజస్థాన్, అలాగే ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో కూడా మన సింగరేణి సంస్థను విస్తరించి మన కోసం, మన ఉద్యోగాల కోసం, మన యువకుల కోసం ఈ సంస్థ అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఏకైక సంస్థ మన సింగరేణి. ఈ సింగరేణిలో ఇవాళ నిన్న మొన్ననే స్టేట్మెంట్ వచ్చింది, డిస్మిస్ కార్మికులు అంటే ఉద్యోగం చేయడానికి కొంతమంది త్వరగా రోడ్డు మీద పడతా ఉంటే ఉద్యోగం నియమించిన తర్వాత ఇవాళ ఉద్యోగం చేయలేక డిస్మిస్ అవుతారంటే ఇది చాలా బాధాకరం. సింగరేణిలో అనేక ఫెసిలిటీస్, అనేక అంటే లైట్ జాబ్లను కూడా ఇచ్చుకుంటూ ప్రోత్సహిస్తూ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు చేసినప్పటికీ కూడా వాళ్ళు రియలైజ్ కాక ఉద్యోగాలు పోగొట్టుకునే సంస్థ. ఈ కార్యక్రమంలో SO2 GM గోపాల్ సింగ్, DGM పర్సనల్ కిరణ్ బాబు, అధికారులు DV రావు, ఆంజనేయ ప్రసాద్, రవీందర్ రెడ్డి, POలు శ్రవణ్ కుమార్, హనుమంతరావు, GM ఆఫీస్ ప్రతినిధి రాజు, సంతోష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు 1,00,000 డప్పులు విజయవంతం కోసం బుధవారం పెద్దపల్లిలో జరిగే సన్నాహక సమావేశానికి మాదిగలంతా వేలాదిగా తరలి రండని మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మాదిగ దండోరా ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ బుధవారం పెద్దపల్లికి రానున్నారని తెలిపారు. SC వర్గీకరణ పోరాటం ఉధృతం చేయడానికి తీసుకున్న 1000 గొంతుకలు 1,00,000 డప్పులు కార్యక్రమ విజయవంతం కోసం పెద్దపల్లిలో వేలాది మంది మాదిగలతో సన్నాహక సమావేశం జరగనుందని తెలిపారు. న్యాయమైన SC వర్గీకరణ డిమాండ్కు అన్ని కులాల ప్రజలు మద్దతునివ్వాలని కోరారు. మాల సోదరులు కూడా కొంతమంది తమ స్వార్థం కోసం ఆడుతున్న డ్రామాలలో పావులు కాకుండా SC వర్గీకరణను మద్దతుగా నిలవాలని అభ్యర్థించారు. తెలంగాణ అయితే ఏ విధంగా తెలంగాణ కొరకు కె. చంద్రశేఖరరావు గారు ఎన్ని పార్టీల దగ్గరికి పోయినరో, ఎంతమంది నాయకుల దగ్గరికి పోయినరో, అట్లనే మందకృష్ణ మాదిగ గారు ఎక్కరాని గుడి లేదు, మొక్కరాని కాళ్ళు, అంత పని చేసి అందరి యొక్క ఆమోదం పొంది అన్ని కమిటీలు వర్గీకరణకు మద్దతు పలికిన అంతమంది పెద్దలు సపోర్ట్ చేసిన ఈ వర్గీకరణను కొంతమంది మాల సోదరులలో కొంతమంది ఇది పనిపెట్టుకొని దీన్ని ఖండించి ఇది కాకుండా చేయాలని రేపు మంత్రి పదవి కోసము వాళ్ళందరూ నా ఎంబడి ఉన్నారని చూపించుకోవడం కోసము ఇదంతా చేస్తున్న కుట్ర ఇది. దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 డప్పులు 1000 గొంతులతో ప్రదర్శన చేయబోతున్నాం. మందకృష్ణ మాదిగ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో రాబోతున్నాడు. ఇక్కడ నుంచి ఒక 200 డప్పులతోటి
ఒక 1000 మందితోటి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి మాదిగా సోదరులు, మాల సోదరులు కూడా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. ఈరోజు గోనె ప్రకాశ్రావు ఎలా అయితే మా జాతికి మద్దతు తెలిపిండో, ఇక్కడ ఉన్నటువంటి ఓసీ, బీసీలు, మైనార్టీలు అందరు కలిసి కూడా ఈ సమస్య న్యాయమైంది అని చెప్పని మాకు సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ విలేకరుల సమావేశంలో మాదిగ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇంజపూరి పులేందర్, పామకుంట్ల భాస్కర్, దాసరి ఎల్లయ్య, సంతోష్ మహారాజ్, రాసపల్లి రవికుమార్, తగరపు శంకర్, కన్నూరి ధర్మేందర్, కాసిపేట రాజయ్య, నిట్టూరి జీవన్ బాబు, దుర్గాప్రసాద్, శివకుమార్, కుమరయ్య, రాజ్ కుమార్, లతా సాగర్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేద యువతి వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాల్య హరీష్ రెడ్డి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్ స్థానిక వినోబా నగర్కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహం సందర్భంగా స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల అభ్యర్థన మేరకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి తన విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా యువతి వివాహానికి 20,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ 20,000 రూపాయలను కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను జాహిద్ పాషా, ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు షేక్ హాజీ అలీ, డివిజన్ అధ్యక్షుడు కొండ సురేష్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను మాట్లాడుతూ యువతికి తండ్రి చనిపోయారని, తల్లి పక్షవాతంతో బాధపడుతున్నారని తెలిపారు. 3 ఆడపిల్లలలో ఒకరైన నస్రిన్ వివాహానికి సాయం చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డికి నియోజకవర్గ ముస్లిం కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలిపారు. మత పెద్దలందరికీ మరియు మైనార్టీ సోదరులందరికీ మరియు సురేష్ అన్న గారి సూచన మేరకు ఇవాళ బేగం గారి వివాహం రేపు ఉన్నది. దానికి సందర్భంగా రాష్ట్ర నాయకులు మన వ్యాళ్ల హరీష్ రెడ్డి అన్న గారికి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎల్లవేళలా ముందుంటానని అన్నగారు ఎంతో గొప్ప మనసుతో ఆలోచించి ఇవాళ 20 రూపాయలు వాళ్ళ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలు వాళ్ళ ఈ పెళ్లి కూతురు అఫ్జల్ గారి అమ్మాయికి ఇవ్వడం చాలా ఎంతో గొప్ప. ఇంకా ఈ కార్యక్రమంలో పోయిల రవి, పోలాడి శ్రీనివాసరావు, హసన్, మునవర్, వంశీకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ షఫీఖాన్, మోయిన్, షారక్, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. రామగిరి మండలం సెంటనరీ కాలనీలో అర్హులైన రైతులకు రుణమాఫీ కాక రైతులు నిరసనకు దిగిన సంఘటన రామగిరి మండలంలోని బేగంపేట్ ఎక్స్ రోడ్ కేడీసీసీ బ్యాంక్ వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బ్యాంక్ అధికారులు తప్పిదం కారణంగా సదరు రైతుల పేరిట రుణమాఫీ అయినా కూడా బ్యాంక్ అధికారుల తప్పిదం వల్ల ఆ డబ్బులు సదరు రైతులకు చెందకుండానే ప్రభుత్వ అధికారుల అలసత్వంతో సుమారు 54 మంది రైతులకు సంబంధించి 1,48,00,000 నిధులు మరలిపోయాయి. రుణాలు రీషెడ్యూల్ చేసే సమయంలో అకౌంట్ క్లోజ్ చేయడం మూలంగా ఈ సాంకేతిక సమస్య తలెత్తగా సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంగా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ బ్యాంకు ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ అధికారుల పొరపాటున వలన తమకు నిలిచిపోయిన రుణమాఫీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు రుణమాఫీ కింద పేర్లను ప్రకటించినప్పటికీ బ్యాంకు అధికారులు తమ లోన్ అకౌంట్లను చేయడం ద్వారా రుణమాఫీ వర్తించలేదని ఆవేదన చెందారు. సెంటినరీ కాలనీలోని కేడీసీసీ బ్యాంకులో 54 మంది రైతులకు రుణమాఫీ వర్తించలేదని, దీనికి బ్యాంకు అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులు తమ లోను మాఫీ చెందితే కొత్త లోను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న రామగిరి పోలీసులు బ్యాంకు ఎదుటకు చేరుకుని ఆందోళన విరమింపజేశారు. రైతుల ఆందోళనకు తమ మద్దతు తెలిపారు. రైతుల పట్ల జరిగిన అన్యాయానికి అధికారులే పూర్తి బాధ్యత వహించాలని, వారిపై చర్యలు తీసుకోవాలని రామగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. అర్హులైన వారందరికీ వార్డు సభల ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుదారులను ప్రకటించడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ వెల్లడి. నిర్లక్ష్యం మూలంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఏమవుతుందిలే అన్న ధోరణిని వీడండి. జిల్లా రవాణా అధికారి రంగారావు, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు సూచన.
ఎస్సీ ఏబిసిడి వర్గీకరణను కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల మేరకు అడ్డుకోవాలని చూస్తున్నారు. మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య ఆరోపణ. అర్జీవన్ జీఎం కార్యాలయంలో 16 మందికి కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన అర్జీవన్ జీఎం లలిత్ కుమార్. ఫిబ్రవరి 7న 1000 గొంతుకలు 1,00,000 డప్పులు విజయవంతం కోసం బుధవారం పెద్దపల్లిలో జరిగే సన్నాహక సమావేశానికి మాదిగలంతా వేలాదిగా తరలిరండి. మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటగిరి పాపయ్య పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.